చందమామ కథ. శేషయ్య చెంపదెబ్బ. ఒక ఊరిలో శేషయ్య అనే అతను పేదవాడైనా ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తుంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని పొట్ట పోషించుకునే శేషయ్య ఇతరులకు తన అవసరం ఉంటే తీరిక చేసుకొని మరీ సాయం చేస్తూ ఉండేవాడు. శేషయ్య పేదరికం చూసి జాలిపడే ఊరి పురోహితుడు అప్పుడప్పుడు అతనితో, నాయనా, అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఇతరులకు నువ్వు సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవడం అలవాటు చేసుకో అని సలహా ఇస్తుండేవాడు. ప్రతిఫలం అడిగితే చేసింది సాయం ఎలాగవుతుంది? నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను, సాయానికి తీసుకోను. నా సహాయం గుర్తుంచుకొని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకు సహాయపడతారని నా ఆశ అని ఊరుకునేవాడు శేషయ్య. ఆ ఊళ్ళో రంగనాథుడనే భాగ్యవంతుడు ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన ఆయన మహా పిసినారి. ఆయనకు శేషయ్య విషయం తెలిసింది. అలాంటి వాడి చేత ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చని ఆయనకి ఆలోచన వచ్చింది. క్రమంగా ప్రతిరోజు ఆయన వాడి చేత ఏదో ఒక పని చేయించుకుంటూ ఉండేవాడు. రంగనాథుడి తల్లి నిత్య రోగి. రోజు వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడు ఇచ్చేటువంటి మందులు తీసుకురావాలి. మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆ పని చేసి పెట్టరు. కాబట్టి రంగనాథుడు శేషయ్యకి ఆ పని అప్పచెప్పాడు. రంగనాథుడికి పలు రకాల వ్యాపారాలున్నాయి. వివిధ వస్తువుల ధరలు తెలుసుకునేందుకు ఆయన వారం వారం ఆ ఊళ్ళో జరిగే సంతలో ధరలు వాకప్ చేస్తూ ఉంటాడు. శేషయ్య చేత ఆయన ఈ పని కూడా చేయించుకోసాగాడు. అంతేగాక ఇంట్లో వాళ్ళు అతని చేత పెరట్లో అరిటాకులు కోయడానికి, ఎవరింటికైనా కబురు పంపడానికి అన్నిటికీ శేషయ్యను ఉపయోగించుకునేవాళ్ళు. ఇలా ఉండగా శేషయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకు తన వద్ద ఉన్నది చాలక శేషయ్య నలుగురిని సహాయం అడిగాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు ఊరి పురోహితుడు శేషయ్యతో, నీకు సాయపడగల సత్తా మన ఊళ్ళో రంగనాథుడికి ఒక్కడికే ఉంది. పైగా ఆయన నీ చేత బోలెడు పనులు చేయించుకుంటున్నాడు. ఆయన్ని వెళ్ళి అడుగు అని చెప్పాడు. శేషయ్య ఆ సాయంత్రమే రంగనాథుడి వద్దకు వెళ్ళి, దండాలు బాబయ్య, తమరి సహాయం కోరి వచ్చాను అన్నాడు. ఆ సమయంలో ఏవో ఖాతా పుస్తకాలు చూసుకుంటున్నటువంటి రంగనాథుడు సహాయం అన్న మాట వినంగానే ఒక్కసారి త్రుళ్ళిపడి చప్పున తల ఎత్తి చూసి, సహాయమా, ఎవరు నువ్వు అన్నాడు. అదేంటి బాబయ్య, తమరు రోజు నన్ను చూస్తూనే ఉంటారు కదా అంటూ శేషయ్య తను రోజు చేసే పనుల వివరాలు చెప్పాడు. ఏమో, ప్రతిరోజు నేను బోలెడు మందిని చూస్తుంటాను. నువ్వు మా అమ్మకు మందులు తెచ్చి ఇస్తున్నావంటున్నావు కదా, ఆవిడ నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం అంటూ రంగనాథుడు శేషయ్యను తల్లి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆవిడ శేషయ్యను యగాదిగా చూసి, ఇతగాడిని చూసినట్లే అనిపిస్తోంది. ఒక రోజున మందులు తేవడం ససేమిరా తన వల్ల కాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి ఇతని నానా తిట్లు తిట్టుకున్నాను అన్నది. చూసావా, ఈవిడకి నువ్వు సహాయం చేశావో లేదో కానీ ఇబ్బంది మాత్రం కలిగించావు అన్నాడు రంగనాథుడు. ఈ జరిగిన దానికి శేషయ్య దిగులు పడిపోయి ఇంటికి బయలుదేరాడు. దారిలో పురోహితుడు ఎదురుపడి శేషయ్య వాలకం చూసి ఏం జరిగింది అని అడిగాడు. శేషయ్య ఆయనకు జరిగిందంతా చెప్పాడు విచారంగా. పురోహితుడు కొంచెంసేపు ఆలోచించి, శేషయ్య, నీకు పనిపాటుల్లో సాయపడ్డంలో నేర్పు తప్ప ఇతరత్రా భయస్థుడివని అమాయకుడివని ఆ రంగనాథుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆయన భార్య వాళ్ళకు కూడా సహాయపడుతూ ఉండేవాడివి కదా, వెళ్ళి ఆవిడ నిన్ను గుర్తుపట్టగలదేమో చూడు. ఆవిడ నిన్ను గుర్తుపట్టకపోతే నీలో కొద్దిపాటి చేవ, కాస్తంత సాహసం కూడా ఉన్నదని ఆ రంగనాథుడికి తెలియపరచు అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
పురోహితుడి మాటలు శేషయ్యలో కొంత ధైర్యం కలిగించాయి. అతను ఈసారి రంగనాథుడికి ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంటి వసారాలో భార్యతో మాట్లాడుతూ కనిపించాడు. శేషయ్య ఏదో తెగించిన వాడిలా కాస్త పెద్ద గొంతుతో, బాబు, నేను ఈమె గారికి కూడా చాలాసార్లు సాయం చేశాను, అడిగి చూడండి అన్నాడు. రంగనాథుడు కోపంగా ఒకసారి శేషయ్య కేసు చూసి, భార్యను, ఇతగాని నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. ఆమె వెంటనే ఏదో చూసినట్లే అనిపిస్తోంది, ఒకసారి పెరట్లో అరిటాకులు కోయమంటే 10 ఆకులు కోశాడు, ఇంకో 10 కావాలంటే పెరట్లో మరి లేవన్నాడు. ఆ 10 ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలు పడుతూ ఇతన్ని తెగ తిట్టుకున్నానన్నది రంగనాథుడి భార్య. బాబు, నా పొట్ట కోసం రెక్కల ముక్కలు చేసుకునే నేను వీలు దొరికినప్పుడల్లా మీకు మీ ఇంట్లో వారికి ఎన్నో పనుల్లో సాయపడ్డాను అన్నాడు శేషయ్య కటువుగా. ఆ మాటలకు రంగనాథుడు నవ్వి, కలిగిన వాళ్లకు సాయపడడంలో గౌరవం ఉంది, అందుకే నాలాంటి వాళ్ళ పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు. మా వంటి వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు చాలా గొప్ప పని ఏదైనా చెయ్యాలి అన్నాడు. చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలనుకోలేదు, కానీ చేయనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు, అందుకు నాకు బాధగా ఉంది అన్నాడు శేషయ్య. అందుకే కడివెడు పాలను విరవడానికి ఒక్క ఉప్పు రాయి చాలంటారు అన్నాడు రంగనాథుడు. పోనీలేండి బాబు, అదంతా ఎందుకు కానీ నా కూతురు పెళ్ళికి డబ్బులు కావాలి, పెద్ద మనసు చేసుకొని నాకు డబ్బిచ్చి ఆదుకోండి, మీ మేలు జన్మజన్మలకు మర్చిపోను అన్నాడు శేషయ్య వేడుకుంటూ. రంగనాథుడు చిరాగ్గా, నేను తప్పక సాయం చేసి ఉండేవాణ్ణి, ఈ మాట ముందే చెప్పాను, నువ్వెవరివో నాకు తెలియదే మరి అన్నాడు. ఈ జవాబుతో శేషయ్య విసిగిపోయి వెళ్ళిపోతూ రంగనాథుడిని సాచి చెంపదెబ్బ కొట్టాడు. అనుకోకుండా జరిగిన దీనికి రంగనాథుడు నివ్వెరపోయి చూస్తుండగా శేషయ్య అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆనాటి వరకు రంగనాథుడు అలాంటి అవమానం ఎరగడు. ఆయన ఉక్రోషం పట్టలేక వెంటనే వెళ్ళి గ్రామాధికారిని కలుసుకొని, శేషయ్య అనే పొగరబోతూ నన్ను చెంప మీద కొట్టాడు, వాణ్ణి తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అంటూ జరిగిన దానికి చిలవలు పలవలు అల్లి చెప్పాడు. సంజాయిషి అడగడానికి గ్రామాధికారి వెంటనే శేషయ్యకు కబురు పెట్టాడు. అయితే కొంతసేపటికి అక్కడ వచ్చినటువంటి పురోహితుడు ఒకవైపు కూతురు పెళ్లి దిగులు, మరోవైపు చలి జ్వరంతో శేషయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు, జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు అన్నాడు. ఏం చెప్పాడేమిటి అని అడిగాడు గ్రామాధికారి. రంగనాథుడికి జ్ఞాపక శక్తి తక్కువట, పైగా ఆయనకు బోలెడు వ్యాపకాలు, కొందరు ఆయనకు సాయపడుతూ ఉంటారు, కొందరు ఆయన మీద చేయి చేసుకుంటారు, అయితే ఎవరూ ఆయనకి గుర్తుండరని చెప్పమన్నాడు శేషయ్య అంటూ చెప్పాడు పురోహితుడు. రంగనాథుడు కోపంతో, వాడి పేరు శేషయ్య, వాడి కూతురికి పెళ్లి కుదిరింది, డబ్బు సహాయం కావాలని నా దగ్గరకు వచ్చాడు, ఇవ్వనన్నానని నా చెంప మీద కొట్టాడు అన్నాడు. శేషయ్య ఈయన కుటుంబానికి జీతం భత్యం లేకుండా ఎన్నో సేవలు చేశాడు, అయినా శేషయ్య ఈయనకు గుర్తు రాలేదు, ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటారని చెప్పాడు. అందుకే శేషయ్య చెంప దెబ్బ కొడితే ఈయనకి బాగా గుర్తుంటుంది అని అలా చేశాడు. అంటే ఇన్నాళ్లకు శేషయ్య గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి కానీ సంజాయిషి అడగకూడదు కదా అన్నాడు పురోహితుడు గ్రామాధికారిని పరీక్షగా చూస్తూ. దాంతో గ్రామాధికారికి విషయం అర్థమైంది. అయినా పురోహితుడి మాటలు సమర్థించలేక, చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు కాకుండా పోదు, శేషయ్యకు శిక్ష తప్పదు అన్నాడు. అయ్యా,
శేషయ్య రంగనాథుడికి ఎన్నో సేవలు చేశాడు. ప్రతిఫలం లేదు. అతని సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే వాడి తప్పును శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పంటారా అన్నాడు పురోహితుడు వినయంగా. గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్లుగా ముఖం పెట్టి, శేషయ్య సంగతి నాకు తెలుసు. గ్రామంలో చాలామందికి సహాయపడుతుంటాడు. అలా అతడి సహాయం పొందిన వారిలో నేను ఉన్నాను. అతడు చేసిన తప్పుకు శిక్ష విధించాలంటే ముందు చేసిన సహాయానికి ప్రతిఫలం ఇవ్వాలి. ఈ ఊరిలో అతడి సహాయం పొందిన ప్రతివారు అతడికి ప్రతిఫలం ఇచ్చేలా చూడడం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకుండదన్నాడు గ్రామాధికారి. ఈ తీర్పు ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుక్కుని శేషయ్య కూతురు పెళ్లికి సహాయపడాలని నిశ్చయించుకున్నారు. గ్రామాధికారి పురోహితుడి కేసి మెచ్చుకుంటున్నట్లుగా చూస్తూ, నువ్వన్న మాటలు శేషయ్య చెప్పి పంపాడో లేక మీరే అన్నారో తెలియదు. శేషయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి శేషయ్యనే కాకుండా మొత్తం గ్రామానికే మేలు చేసి నిజంగా పురోహితుడు అన్న మాటని నిలబెట్టుకున్నారు. మీకు నమస్కారం అన్నాడు గ్రామాధికారి. వాళ్ళల్లో కొందరు రంగనాథుడు వినేట్టుగానే, ఊళ్ళో ఇంతమంది ఉన్నాం, మమ్మల్ని మాట మాత్రంగానైనా అడగకుండా ఏరికోరి పిసినారిని అర్థించి శేషయ్య లేనిపోని గొడవ తెచ్చుకున్నాడే అన్నారు. నలుగురు అన్న మాటలతో రంగనాథుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన శేషయ్య కొట్టింది నన్ను కాదు, నాలో మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికి ఆ శిక్ష తగినదే. అందువల్ల శేషయ్య చేసింది తప్పు కాదు. ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడమే నా జీవితాశయం చేసుకుని శేషయ్య వంటి వారికి సహాయం చేస్తూ మంచికి దూరం కాకుండా చూస్తాను అన్నాడు రంగనాథుడు. కథ సమాప్తం.